అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను అధికారులు కాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 2 రోజుల క్రితమే ప్రిలిమినరీ రిపోర్ట్ని పౌర విమానయాన శాఖకు సమర్పించింది. క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలు, ఫ్లైట్ డేటా, వాతావరణ పరిస్థితులు తదితర అంశాల ఆధారంగా ప్రమాద కారణాలను విశ్లేషిస్తూ ఏఏఐబి ఈ రిపోర్ట్ రెడీ చేసింది. ఇంజిన్లోకి ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్లే గాల్లోకి ఎగిరిన 30 సెకండ్లకే విమానం వేగంగా కిందికి పడిపోయినట్టు దర్యాప్తు కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ నివేదికలో అధికారులు ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించే అవకాశం లేదు. బోయింగ్ 737 డ్రీమ్ లైనర్ కూలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు కనుగొనేందుకు ఏఏఐబి తన విచారణను కొనసాగించనుంది. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.